తిరుపతి లడ్డూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భక్తులకు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని అందించారని హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. మరోవైపు తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణలపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తిరుమల లడ్డూ విషయంలో విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని జగన్ లేఖలో పేర్కొన్నారు. కాగా ఉండవల్లిలోని నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలు తిరుమల రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు పాలకులెవరూ తిరుమల పవిత్రతను దెబ్బతీసే సాహసం చేయలేదని, వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదలలేదని అన్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని ఆరోపించారు.